చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇచ్చే అవకాశం ఉంది? ఏమి ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పని ఏంటంటే ఇప్పుడు రేపు పవన్ ఓడించి నా క్వశ్చన్ అదే చెప్తా క్లియర్ ఆన్సరే కావాలి. క్లియర్ ఆన్సర్. పవన్ చంద్రబాబు చేస్తున్న స్ట్రాటజీ ఏంటంటే మీకు తెలుసుకోవాల్సింది, పవన్ ఓడించి నువ్వు పార్టీని బీజేపీతో మెర్జ్ చేసి కేంద్రంలో నీకు మంచి వాళ్ళతో కనెక్షన్తో కేంద్రంలో మంత్రి పదవి తీసుకో, చిరంజీవి గారి లాగా నువ్వు కూడా ఒక మంత్రిగా ఉండి ఇల్లు నీకు పార్టీ కష్టం, పార్టీ నడపడం కష్టం అని అలాంటి పనులు చేయటానికి విత్తనాలు వేశాడు ఆయన. ఇప్పుడు పవన్ని ఓడించడానికి కూడా వర్మతోటి మంత్రాలు జరుగుతున్నాయి. వర్మని ఒక అంటీ అంటున్నట్టు, అందుకని మీరు ఒక వారం రోజులుగా చూస్తున్నారో లేదో అంటీ అంటున్నట్టున్నాడు వర్మ. వీడియోలు కూడా లీక్ అవుతున్నాయి. వర్మ మీటింగ్లో కొంతమంది లేచి వాళ్ళ సభ్యులు లేచి మీరు వర్మగారు మీరు నుంచుంటే వేస్తామండి ఓటు, పవన్ కళ్యాణ్కి ఎందుకు వేయాలండి, చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటారుగా అని వాళ్ళు అడిగితే ఓపెన్గా అడుగుతాం, రికార్డ్ వీడియోలు వచ్చినాయి బయటికి. సో జరుగుతున్నది అది. ఆయనకి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో రెండో నాయకుడిని అంగీకరించడమ్మా. తనకి చంద్రబాబుకి ఏంటి, పవన్ గెలిచి వచ్చాడంటే అసెంబ్లీలో మరో నాయకుడు అవుతాడు. ఊరుకోడు కదా, ఏదో మాట్లాడతాడు కదా. చంద్రబాబు మాట్లాడక ఆవేశంగా మాట్లాడతాడు. సో ఆటోమేటిక్గా దానికి హైట్ అవుద్ది. ఢిల్లీ పంపించే కార్యక్రమం అతను ఏమీ ఇక్కడ ఉంచడు, తెలివిగా అదే రుద్దుతున్నాడు. అందుకని నేను ఆయన పిలవని పేరంటానికి వెళ్ళిపోయి ఇద్దరు వెళ్ళి ఆ దయాదర్శిని కోసం వెళ్ళి ఉంచున్నారు మోడీ గారి. పవన్ కళ్యాణ్ గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు మోడీ గారు. రెస్పెక్ట్ ఏమి, జాలి జాలి పడతాడు పాప ఆయన. ఈ పాప పిచ్చోడు ఈ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ట్రాప్ లో పడిపోయాడు పాప, అనవసరంగా నాశనం చేసుకుంటున్నాడు. జాలి పడతాడు ఆయన. ఆ జాలి పడి పవన్ కళ్యాణ్ అంటుంటాడు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిట్టుబాబు గారు.